తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఏం చేసిండు ఆయన వచ్చి? ఏమన్నా చేసిండా? ఫ్రీ బస్ ఇచ్చిండు, 500 రూపాయలు గ్యాస్ అంటుండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. 500 పీరి గ్యాస్ ఇస్తే మేము వండుకొని తింటున్నాం ఆయన ఇస్తే. ఒక్క పీరి బాస్ ఇచ్చి ఆడల్లో కలకతనంగా చేసి బస్సులలో నిల్వ లేకుండా చేసి ఆయన ఎవడో అయ్యమన్నట్టు ఇచ్చిండు. ఏం చేసిండు ఆయన వచ్చి? ఏమన్నా చేసిండా? సన్న బియ్యం కూడా ఇచ్చిండు. సన్న బియ్యం ఇచ్చిండు, ఆయన కాంక ఇచ్చిండు సన్న బియ్యం. మొన్న కుక్కలు కూడా తింటలే వంజాల పోతే సన్న బియ్యం అయ్యి చూపెడతారా? కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏమీ రాలేదు కానీ నేను ఇస్తున్న పథకాలు అని చెప్తుండ్రు. ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా పర్వాలేదు కానీ నేను ఇస్తాను ఆయన చెప్పలే. ఇచ్చకాడికి రైతు బంధు ఇచ్చిండు, ముసలిలకు 2000 ఇస్తాను అన్నాడు ఇచ్చిండు. ఆ బియ్యం దొడ్డు బియ్యమో సన్న బియ్యమో అవి ఇచ్చిండు. అన్న టైంకి పింఛన్ ఇచ్చిండు. ఇచ్చిండా? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలో మీకు ఎన్ని గ్యారెంటీ? 5 కలిపి 11 ఇచ్చిండు ఆయన పాపంచం చేసి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాడు అన్నాడు. ఆయన కట్టించిన ఇండనే ఆడ పెట్టుకున్నాడు. వాళ్ళకు సూచీలు కొనిస్తానన్నాడు, కొనిచ్చిండా? ఎవరన్నా ఊకుంటురా తిట్టకుండా? ఎందుకు వచ్చిండు? పీ బస్ ఎవడన్నా పెట్టుకున్నాడు? అనవసరంగా ఇల్లు లేకుండా చేసిండు. బస్సులో పోతే ఎవడన్నా మర్యాద ఇస్తాడా? పైసలు వచ్చినప్పుడు కాళ్ళు నొత్తం జరుగు బిడ్డ అంటే జరిగిండు. నువ్వు వచ్చిందంటే ఎవరు జరుగుతారమ్మా? ఇప్పుడైతే రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ మంచిగా ఉందంటారు. కేసీఆర్ ప్రభుత్వమే మంచిది. ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం మంచిది? ఎందుకు మంచిది అంటున్నావా? నీళ్లు తెచ్చిండు, ఎక్కడ ఉన్నోనికైనా ఇంచుంచుకు నల్ల వేసిండు, కరెంట్ ఇచ్చిండు. భవిష్యత్తులో గతి లేని వాళ్ళకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు పెట్టుబడి అందించిండు సమయానికి. పెళ్లిళ్ళు చేసేటోళ్ళకి గరీబుది పెళ్లిళ్ళు చేస్తే పిల్లలకు ఇచ్చిండు, కన్నోనికి ఇచ్చిండు. ఏం అవసరం లేదమ్మా, ఆయన ఇచ్చిన పైసలు ఇస్తే చాలు. తులం బంగారం ఆయన ఇవ్వకుండా 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాను అన్నాడు. మరి 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారా? అందరు అవి బిల్డింగ్లు కట్టుకున్నారు, మొత్తం విమానాల మీద తిరుగుతుండు ఆయన చేసిన ప్రపంచానికి. అమ్మా ఆయన చేసింది అవపడతలేదా? ఇయ్యనక్కర్లేదు. నువ్వు ఆ మాట ఎందుకన్నావు? నీ బ్రహ్మ నీకు రాసి ఉన్నాడేమో, నువ్వు రాజ్యమేలో వంతుంటే ఏలొచ్చు కానీ ఆయన అనకుంటే ఇచ్చిండు. నువ్వు అన్యాయం చేసినావు, మాటలు పడుతున్నావు. ఆడ లేదు, అప్పు చేసిపోయిండు, చెప్పులు అమ్ముకుంటున్నా, ఇది అమ్ముకుంటున్నా, నన్ను ఎవడితలే. అవసరమా నీకు అవన్నీ? అంటే దొంగ లెక్క చూస్తుంటున్నా. ముఖ్యమంత్రి నువ్వు అవన్నీ ఈ రాజ్యంలో అనే మాటలేను ఆయన. మరి నేను ఒక గుంపు మేస్తరిని అందరిని సెటిల్ చేస్తాను అంటుండు. మరి అంత చేతలు చేసుకొచ్చి అందరు ఇండ్లు కూల కొట్టుకొచ్చి అందరిని అడక తిన సుతికి చేసిండు కదా. ఇంకేమన్నా ఉందాడా? అయ్యో అని దగ్గర తీసేది పోయి ఆయన తీసుకుపోయి గోతులు తోలుతుండు, మురికి కాలువలలో తోలుతుండు. ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది? కేసీఆర్ వస్తేనే మంచిది. ఆయన అప్పులు చేసిపోయిందంటే అప్పులు చేయని దేశాన్ని నమ్మని జనాన్ని అయితే మంచిగా చూసిండు.